హాయ్ ఫ్రెండ్స్, నేను ఎలక్ట్రిక్ కరెంట్ గురించి చెప్తున్నాను. బిట్స్ రూపంలో ఫామ్ చేశాను అనమాట. మనకి ఈజీగా అర్థం అవడానికి. చూడండి, ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఇన్ ఏ కండక్టర్ ఈజ్ డ్యూ టు ద ఫ్లో ఆఫ్. అంటే మనకి ఎలక్ట్రిక్ కరెంట్ అనేది పాస్ అవుతుందని తెలుసు. అది ఎలా పాస్ అవుతుంది? ఎలక్ట్రాన్స్తోనా, ప్రోటాన్స్తోనా, అయాన్స్తోనా, ఎలా అనేది కొంచెం డౌట్ ఉండిపోతుంది. దేని కండక్టర్స్లో అయితే ఎలక్ట్రాన్స్ ద్వారా కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. అది మెయిన్గా గుర్తుపెట్టుకోనండి. కండక్టర్స్ ఆర్ మెటీరియల్స్. మెటీరియల్స్లో కరెంట్ అనేది ఎలక్ట్రాన్స్ రూపంలో ఫ్లో అవుతుంది. యాన్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ ద మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రెడామినెంట్లీ ఇన్ వన్ డైరెక్షన్. ఎలక్ట్రిక్ కరెంట్ అని ఏదో ఒక డైరెక్షన్లో మాత్రమే ఫ్లో అవుతుంది. సింగిల్ డైరెక్షన్లో, ఓన్లీ వన్ డైరెక్షన్లో అనేది కరెంట్ ఫ్లో అవుతుంది. మనం ఇటు ఫ్లో చేస్తే ఇటు ఫ్లో అవుతుంది, వోల్టేజ్లా ఇస్తే. అలా కాకుండా వోల్టేజ్ ఇటువైపు ఇచ్చి ఇటు తగ్గించామంటే అప్పుడు రివర్స్లో ఫ్లో అవుతుంది. ఏదైనా సరే ఓన్లీ ఒక డైరెక్షన్లో మాత్రమే కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. గ్యాసెస్, ఇందాక ఏం చెప్పాను, కండక్టర్స్లో కరెంట్ అనేది ఎలా ఫ్లో అవుతుంది? ఎలక్ట్రాన్స్ ద్వారా. అదే గ్యాసెస్లో అయితే, ఇన్ గ్యాసెస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ ఈజ్ డ్యూ టు ఎలక్ట్రాన్స్, పాజిటివ్ అయాన్స్ అండ్ నెగిటివ్ అయాన్స్ ద్వారా కరెంట్ అనేది గ్యాసెస్లో ఫ్లో అవుతుంది. ద మినిమం రిక్వైర్మెంట్స్ ఫర్ కాజింగ్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ ఆర్. మినిమం రిక్వైర్మెంట్స్, కరెంట్ ఫ్లో అవడానికి మినిమం రిక్వైర్మెంట్స్ అనేవి ఏమిటి అంటే వోల్టేజ్ సోర్స్ అండ్ కండక్టర్. అవి ఉంటే చాలు. కరెంట్ వెలాసిటీ త్రూ ఏ కాపర్ కండక్టర్ యొక్క కరెంట్ వెలాసిటీ ఎంత? ద ఆర్డర్ ఆఫ్ ఫ్యూ మైక్రోమీటర్ పర్ సెకండ్స్.